నమస్తే వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. హన్మకొండలో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. రాజ్భవన్ లో లోకాయుక్త ఉప లోకాయుక్త ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో కొన్ని వందల మంది టీడీపీలో పనిచేస్తున్నారు. డీటెయిల్స్ చూస్తే తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. ఒక దుస్సంప్రదాయానికి నాంది పలికినట్టు రోల్ మోడల్గా ఈ కేసు నిలుస్తుందని చెప్పడానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. ఈ కేసులు ఇది అందరికీ తెలుసు. ఒక ఆమె సినిమా నటి, తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆమె పైన కేసులు ఉన్నాయి. అలాగే ఇక్కడ కుక్కల విద్యాసాగర్ అని ఒక వ్యక్తితో సంబంధాలు ఏర్పరచుకొని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి తర్వాత హనీ ట్రాప్ చేసి ₹1 కోటి పైగా అతనితో బ్యాంకుల ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకుని రికార్డులు అవన్నీ కూడా గతంలో ఇన్వెస్టిగేషన్లో తేలాయి. ఆ కేసులో క్రైమ్ నెంబర్ 90/2014 అని ఆ కేసు పెట్టడం జరిగింది. తర్వాత చివరు దొంగ సంతకాలతో అతను ఆమెతో మాట్లాడని సందర్భంలో బ్లాక్మెయిల్ చేయడానికి లొంగని పరిస్థితుల్లో అతని ఆస్తిని ఫోర్జరీ చేసి ఫోర్జరీ డాక్యుమెంట్ ద్వారా అతని సంతకాన్ని క్రియేట్ చేసి దాన్ని ఇతరులకు 5 లక్షల అడ్వాన్స్ తీసుకొని అమ్మ చూపిన సందర్భంలో ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి కుక్కల విద్యాసాగర్ని మీరు అగ్రిమెంట్ రాయించారా ఆమెకంటే అప్పుడు అతను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పోలీసులు చట్ట ప్రకారం ఆమె ముంబైలో ఉంటుంది కాబట్టి విజయవాడ న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేసి సర్చ్ వారెంట్ తీసుకొని ముంబైకి పోయి ముంబైలో జూహు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీసుల సహాయంతో ఆమెను అరెస్ట్ చేసి ఆమెను ఆమె తల్లిదండ్రులని అక్కడే ముంబైలోని అంధేరి కోర్టుకు తీసుకెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేసి అక్కడ కూడా పర్మిషన్ తీసుకొని అక్కడ కోర్టు సాటిస్ఫై అయిన తర్వాత ఆమెను విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత విజయవాడ కోర్టులో ఫిబ్రవరి 4న అరెస్ట్ చేసి మధ్యవర్తుల సమక్షంలో ఈ కేసుకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్స్ను అలాగే సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు వీటన్నిటిని మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ స్వాధీనం చేసుకున్న హన్మకొండలో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఏదైతే చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారో అది ముందు పార్టీ ఆలోచించింది కాబట్టి నిన్నటి సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజలే పెద్ద ఎత్తున కదిలొచ్చి సభను దిగ్విజయం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులకి ప్రజలకు చేతులు జోడించి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ప్రకృతి కూడా బ్రహ్మాండంగా సహకరించింది. నిన్నటి సభ పెట్టడం అనేది తెలంగాణ ప్రజలకు అత్యంత అవసరం కాబట్టే తప్పకుండా ఆ సభకి దేవుడి ఆశీర్వాదం కూడా తోడైంది. అది తప్పకుండా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారి యొక్క దిశానిర్దేశం ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మిత్రులారా, నిన్న ఎన్నడూ కూడా డ్యూటీలు చేయనటువంటి ఆర్టీఓలు నిన్న మొత్తం కూడా రోడ్ల మీద ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు మొత్తం ఆర్టీఓలు నిన్న
రోడ్ల మీద చెక్ పోస్టులు పెట్టి ప్రతి వెహికల్ను కూడా చెక్ చేసి సభను ఆటంకపరిచారు. ఇది జరుగుద్దని చెప్పి గత వారం రోజుల నుంచే మాకు సమాచారం ఉన్నది. స్కూలు కాలేజీల యొక్క ప్రైవేట్ స్కూలు ప్రైవేట్ కాలేజీల యొక్క బస్సులు ఇవ్వకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలకు ఒడిగట్టారు. వారు యూనియన్లను బెదిరించుడు, వారికి సంబంధించిన బస్సులను చెక్ చేపిస్తాం, ఆర్టీఓలు బండ్లు సీజ్ చేస్తారు, ₹1,00,000 జరిమానా వేస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరికలు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ జిల్లా స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధికారికంగా ప్రకటించింది. దాని ఎవిడెన్స్ ఇవాళ మా దగ్గర ఉన్నది. ప్రకటన చేసి కూడా ఎవరైనా ముందుకొచ్చి కనుక బస్సులు సహకరిస్తే ఆ బండ్లను సీజ్ చేసే ప్రయత్నం చేస్తారు. నిన్న సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు వీరయ్య గారు, అదేవిధంగా పాలేరు మాజీ శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారు మన ములుగు రోడ్లో ఆర్టీఓ చెక్ పోస్ట్ పెట్టి బండ్లను ఆపి గంటల తరబడి ఆపితే ఘర్షణ జరిగింది. నిన్న ఆర్టీఓకు దెబ్బలు ఒక్కటే తక్కువ ఉన్నాయి. నాలంటోడు కనుక అక్కడ ప్రత్యక్షంగా ఉంటే అంగిలాగు ఊడదీసి కొట్టేవాళ్ళం. ఎందుకంటే ప్రజలను నడెండలో నడి రోడ్డు మీద నిలబెట్టి లక్షలాది మంది ప్రజలు వచ్చేటువంటి దారిలో ఆర్టీఓలు చెక్ పోస్ట్ పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో ఉమ్మడి ఏపీలో కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కానీ ఏ పార్టీలు సభలు పెట్టినా ఈ రకమైనటువంటి అడ్డగిద్దలు ఎప్పుడు జరగలేదు. ఇవాళ నా నియోజకవర్గంలో, నా నర్సంపేట నియోజకవర్గంలో ఒక స్కూలు కాలేజీ యాజమాన్యం ఒక్కరు ఒక బస్సు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ సభకు ఎంత అడిగినా ఇవ్వలేదు. రాజ్భవన్లో లోకాయుక్త ఉప లోకాయుక్త ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి with the kind permission of the Honorable Governor. Now I read out the warrant of appointment issued under the hand and seal of the Honorable Governor, Telangana, appointing Sri Justice A. Rajshekar Reddy as Lokayukta. By virtue of the powers vested in me by subsection 1 of section 3 and subsection 1 of section 5 of the Telangana Lokayukta and Upalokayukta Act 1983, I, Jishnudeva Verma, the Governor of Telangana, hereby appoint Sri Justice A. Rajshekar Reddy, former Judge of High Court, to be the Lokayukta of Telangana with effect from the date of his assumption of office, given at Raj Bhavan, Hyderabad, this 6th day of April in the year 2025, in the 76th year of Republic of India, signed Governor of Telangana. Now, I request Honorable Governor of Telangana to kindly administer the oath of office to the Honorable Lokayukta. I, Edavelli Rajshekar Reddy, having been appointed to be Lokayukta, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will. Now, I read out the warrant of appointment issued under the hand and seal of the Honorable Governor of Telangana, appointing C.G. B.S. Jagajivan Kumar as Upalokayukta. By virtue of the powers vested in me by subsection 1 of section 3 and subsection 1 of section 5 of the Telangana Lokayukta and Upalokayukta Act 1983, I,
Jishnudev Verma, Governor of Telangana. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ సహకారంతో కోట చిట్టమూరు నాయుడుపేట టు తిరుపతి ఎక్స్ప్రెస్ ను చిట్టమూరులో ఆదివారం తిరుపతి రీజనల్ మేనేజర్ జి నరసింహులు మరియు టీడీపీ మండల పార్టీ కన్వీనర్ గణపతి కిషోర్ నాయుడు నూతనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో మండల నాయకులు మరియు ఎంపీటీఓ మనోహర్ గౌడ్, ఎస్ఐ చిన్నబాలరామయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. మాకు దిశ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారికి మొట్టమొదటిగా ఈ చిట్టమూరు మండలం నుంచి ప్రతి ఒక్కరు ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం చూసాం చిట్టమూరు నుంచి తిరుపతి దాకా వెళ్ళే బస్సులు. అయితే తర్వాత కలెక్షన్ ఉండింది. అయినా కొన్ని కారణాల వల్ల కొన్ని సమస్యలు కొన్ని లోపాల వల్ల ఆ బస్సులు ఎత్తేయడం చాలా కష్టపడుతున్నాం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ఆర్ఎం గారు ఒక దేవుళ్ళ వరంలా మనకి ఇక్కడికి తిరుపతి ఆర్ఎం గారు రావడం మనకి నిజంగా అదృష్టం. అక్కడ డిపో కూడా ఎందుకంటే ఆయన రావడం, ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో దాదాపు 15 బస్సులు తేవడం, రూట్లన్నీ మార్చడం, ప్రతి రూట్ నుంచి మంచి కలెక్షన్ తేవడంలో కీలక పాత్ర పోషించారు ఆర్ఎం గారు. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే గతంలో ఈ యొక్క బస్సుని ఎత్తడం చాలా ఇబ్బంది పడుతుంటే ఆర్ఎం గారు ఇక్కడ కోటకు వచ్చిన తర్వాత చెప్పడం, ఆర్ఎం గారు దాని గురించి ఆలోచించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ చేసిన మండల నాయకులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా డిఎం గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ఎస్ఐ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క బస్సుని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఒక బస్సు నడపాలంటే దానికి అయ్యే ఖర్చు మన ద్వారా రన్ అయితే ఆ బస్సు శాశ్వతంగా ప్రయాణం చేస్తుంది. కాబట్టి మనందరం కూడా బస్సుని సద్వినియోగం చేసుకోవాలి, బస్సులో ప్రయాణించాలా. మంచి టైమింగ్స్ ఇచ్చారు ఆర్ఎం గారు. ఆయన రిటైర్మెంట్ ఉన్నా అయితే మా ఉద్దేశం అయితే ఇంకో 1 year కూడా ఉంటారని కూడా మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా జరగదు. అది కూడా ఆర్ఎం గారు చూసుకుంటే ఈ ఏరియాలో గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో ఖచ్చితంగా ఈ డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుందని కూడా మేము అందరం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఉదయాన్నే 6 గంటలకి చిట్టమూరు వస్తుంది. చిట్టమూరు నుంచి 8:30 గంటల కూడా తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి స్విమ్స్ హాస్పిటల్, అదేవిధంగా ఐ హాస్పిటల్, అదే క్యాన్సర్ హాస్పిటల్, వీటికి కూడా టచ్ అయ్యేటట్టు కూడా ఒక మంచి ఆలోచన చేసే ఆర్ఎం గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే పేషెంట్లు అక్కడి నుంచి 100 రూపాయలు ఆటో బాడికి ఇచ్చేదానికంటే 5 రూపాయల టికెట్తో నేరుగా పోయి పేషెంట్స్ అక్కడ దిగుతారనే ఉద్దేశంతో కూడా మళ్ళీ దాన్ని రూట్ మార్చడం కూడా సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి దాన్ని. అదేవిధంగా మళ్ళీ 9 గంటలకి అక్కడి నుంచి బయలుదేరుతుంది. 9 నుంచి మళ్ళీ తిరిగి 12 గంటలకి కోటకు వచ్చి మళ్ళీ కోటలో 12-10 గంటల కోట నుంచి బయలుదేరి చిట్టమూరు మీద మళ్ళీ తిరుపతికి వెళ్తుంది. అంటే మధ్యాహ్నం నుంచి ఆఫీస్ పనులు ఉంటే ఇప్పుడు మనకు తిరుపతి జిల్లా అయినందువల్ల ఈ బస్సు పెరగడం ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్కి అక్కడికే పోవాలా. అన్ని అధికారులు, జిల్లా స్థాయి అధికార యంత్రాంగం మొత్తం తిరుపతిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు జిల్లాకి అక్కడికే పోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ బస్సు ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా సాయంత్రం హాస్పిటల్ పనులు, ఆఫీస్ పనులు అన్నీ చూసుకొని కూడా మళ్ళీ 6 గంటలకి బస్సు ఎక్కితే రాత్రి 8 గంటల చిట్టమూర్తికి చేసేటట్టు పెట్టారు ఆర్ఎం గారు. కాబట్టి మీరందరూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలా. ప్రత్యేకంగా రవాణా శాఖ మంత్రులు గౌరవ మంత్రివర్యులు రాంప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రతి దగ్గర పేద ప్రజలందరికీ అందుబాటులో ఉన్న విధంగా ప్రభుత్వం పనిచేయడం, దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల శ్రేయస్ కోసం ప్రజలకి సహాయ సహకారాన్ని కూడా అందిస్తారని మరొకసారి మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి జీవితాంతం గుర్తుండేలా ఆర్ఎం గారిని గుర్తుపెట్టుకుని కూడా తెలియజేస్తూ మంచి అవకాశం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో కొన్ని వందల మంది టీడీపీలో పనిచేస్తున్నారు. ఎవరిని ఎక్కువ బూతులు తిడితే వారిని అంత పోషిస్తున్నామని చెప్తున్నారు. స్వాతిరెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్త పేరు స్వాతి చౌదరి. వైఎస్ జగన్ ఫోటోలు మార్పింగ్ చేయించేది చంద్రబాబు, లోకేష్లే. టీడీపీని మేం ప్రశ్నిస్తే వాళ్ళకంటే ముందు సీమరాజు అనేవాడు స్పందిస్తాడు. వైఎస్ఆర్సీపీ కండువా వేసుకుని టీడీపీ తరపున మమ్మల్ని తిడతాడు. సీమరాజాపై ఒకసారి కేసు పెట్టా, మళ్లీ పెడతా. కిరాకార్పి అనేవాడు రోజు వైఎస్ జగన్ ను, నన్ను, రోజాను తిడతాడు. చంద్రబాబుతో ఫోటోలు దిగుతాడు. చేబ్రోలు
కానిస్టేబుల్ కిరణ్ వంటి వారిని చంద్రబాబు పెంచి పోషిస్తూ మహిళలను ఏదైనా అంటే సహించేది లేదని బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబుని మోసేది సీమరాజా, కిరా కార్పి వంటి వారే. ఇక ఇంత నీచమైన స్థితికి టీడీపీ దిగజారిపోవడం బాధాకరమని అంబటి రాంబాబు తెలిపారు. ఇవాళ ట్విట్టర్లో ఎంతమంది ఎన్ని పెడుతున్నారు చెప్పండి, అక్కడ దాకా ఎందుకు? ఎవరండి ఆయన, ఎవరో ఒక ఆయన ఉన్నాడు సీమరాజా అంట, ఆయన రోజు ఏం మాట్లాడుతున్నాడు? మీరు ఒకసారి యూట్యూబ్లో కూర్చోండి, సీమరాజా అని ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఆయన సీమరాజా కాదు, లోకేష్ రాజా. లోకేష్ రాజా రోబో. లోకేష్ రాజా సృష్టించినటువంటి వ్యక్తి సీమరాజు. ఆ సీమరాజు మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చా. బ్రాడీపేటగా పట్టాపురంలో కేసు రిజిస్టర్ చేయలే. మళ్ళా పెడతా, మళ్ళా చూస్తా. ఇంకో ఆయన ఎవరు ఉన్నాయండి, కిరా కార్పి అంట. అతనేం మాట్లాడుతున్నాడు చూశారుగా టీవీల్లో, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో. ఇవన్నీ కాకుండా తెలుగు దేశం పార్టీ యాక్టివిస్టులని ముఖానికి జగన్మోహన్ రెడ్డి గారి మాస్క్ వేసుకుంటాడు ఒక ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, నా గురించి, రోజా గురించి ఎంత పచ్చిగలిగా పూతుతున్నారు. ఏం కనపడవా మీకు? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి లోకేష్ గారు, కనపడవా? కనపడదు. ఎందుకంటే ఇవన్నీ మీరే చేపిస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కిరా కార్పి, సీమరాజా అందరిని మీరు సృష్టించి మీడియాలో చేస్తున్నారు. ఎంత దారుణం అండి ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఈ అంశాల మీద యాక్షన్ తీసుకునేంత వరకు మేము న్యాయ పోరాటం చేస్తాం. ఇంతకు ముందు సీమరాజా అనే వ్యక్తి మీద నేను కంప్లైంట్ ఇచ్చాను, అది రిజిస్టర్ చేయలేదు. రిజిస్టర్ చేయకపోగా అతను ఇష్టం వచ్చినట్టుగా రోజా గారిని, నన్ను, మరి జగన్మోహన్ రెడ్డి గారిని, నిన్న జరిగితే మన కరుణాకర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు తక్షణమే ఆయన మీద యాక్షన్ తీసుకోండి. అలా తీసుకోకపోయినట్లయితే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము. మొన్న కంప్లైంట్ ఇచ్చాను, అది రిజిస్టర్ చేయలేదు. మళ్ళా కంప్లైంట్ ఇస్తాం. హైకోర్టు అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తాం, అంత అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం. లీగల్ ఫైట్ చేస్తాం. కేవలం ఒక ట్వీట్ చేసిన ఆదివారం వాంకడి వేదికగా ముంబై ఇండియన్స్ ఎంఐతో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా లక్నో సూపర్ జైంట్స్ ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ కు 24 లక్షల జరిమానా పడింది. సీజన్ లో లక్నో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో కెప్టెన్ కు ఐపీఎల్ కౌన్సిల్ భారీ ఫైన్ వేసింది. అలాగే జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్ సహా అందరూ 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కనీస ఓవర్ రేటు తప్పిదాలకు సంబంధించిన ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ సీజన్ లో లక్నో జట్టు రెండోసారి స్లో ఓవర్ రేటు నమోదు చేసింది. అందుకే పంత్కు 24 లక్షల జరిమానా విధించబడింది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ సహా ప్లేయింగ్ 11 లోని మిగిలిన సభ్యులకు 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25% ఏది తక్కువైతే అది జరిమానాగా చెల్లించాలని ఐపీఎల్ కౌన్సిల్ తన ప్రకటనలో పేర్కొంది. ఈ మ్యాచ్ లో ముంబై జట్టు 54 పరుగుల భారీ తేడాతో లక్నోను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఎంఐ నిర్దేశించిన 216 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎల్ఎస్జీ 161 పరుగులకు ఆల్అౌట్ అయింది. డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మరియు డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. మహాలక్ష్మి స్వరూపాలు ఆడపిల్లలు. మాట్లాడేటప్పుడు తెలంగాణ యాస కోసం ప్రయత్నం చేసుడు కాదు, మహిళలను గౌరవించడం నేర్చుకుంటే మంచిది. లేకపోతే మహిళలే నీకు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వాస్తవం ఒకటి, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ఉద్యమంలోనైనా ఇప్పుడైనా ఒక మాట వాస్తవం చెప్పిండు. విలన్ కాంగ్రెస్, తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ అని చెప్పిండు. కానీ 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ విలన్ నెంబర్ 2గా నిలబడిందనేటువంటి విషయం, వాస్తవాన్ని ఒప్పుకోవడానికి ఎందుకో సిగ్గుపడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం చెప్తా ఉన్నారు, తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్, విలన్ నెంబర్ 2 టీఆర్ఎస్, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్, దాని అధినాయకుడు కేసీఆర్ అని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఎక్కడ పోయినా సరే అనుకుంటున్నటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ కేసీఆర్ నక్సలైట్ల గురించి, కగార్ ఆపరేషన్ గురించి మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాలు పరిపాలించినావు కదా, నీ సోయ అప్పుడేం పోయింది? అప్పుడు ఎందుకు నువ్వు నిషేధం ఎత్తివేయలే తెలంగాణ రాష్ట్రంలో? అప్పుడు నక్సలైట్లు లేరా? అరాచకం లేదా?
అధికారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొన్ని ప్రతిపక్షాలకు బీఆర్ఎస్ పార్టీ లాంటిది పార్టీలకు కాంగ్రెస్కు అధికారం ఉంటేనేమో ఒక రకంగా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నక్సలైట్ల పక్షాన మాట్లాడి వాళ్ళ జెండాలను బుధాలను ఎత్తుకోవడం అలవాటుగా మారిపోయింది. ఇది నిజంగా నీచ బుద్ధులలో ఇదొకటి. కాంగ్రెస్ పార్టీకైనా బీఆర్ఎస్కైనా నక్సలైట్లనట పిలిచి మాట్లాడాలన్నట. ఆ రోజేమో శాంతి భద్రతల సమస్య అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడేమో సామాజిక సమస్య. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక సమస్య కాదు. ఈ ద్వంద్వ వైఖరిని విడనాడాలని చెప్పేసి కేసీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీకి హితవు పలుకుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆనాడైనా ఈనాడైనా ఎప్పుడు ఒకే రకమైనటువంటి ఆలోచనతోటి ఒకే రకమైనటువంటి విధానంతో ముందుకెళ్తా ఉంది. ఈ దేశంలో శాంతి భద్రతల సమస్యలకు ఏ ఉగ్రవాద సంస్థ అయినా ఏ నక్సలైట్ సంస్థ అయినా ఒకటే, మాకు శాంతి భద్రతలే మాకు ముఖ్యము. ప్రజల యొక్క బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. హన్మకొండలో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. రాజ్భవన్ లో లోకాయుక్త ఉపలోకాయుక్త ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో కొన్ని వందల మంది టీడీపీలో పనిచేస్తున్నారు. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.